అందరికీ నమస్కారం. శంకర్రావు గారు, మీకే చెప్తున్నాం. మీ ప్రభుత్వంలో గుంటలబడి నానా ఇబ్బందులు యాతన పడిన ప్రజలందరూ ఇప్పుడు హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి పోవాలన్నా కొత్తగా నిర్మించిన మునగోడు టు అత్తలూరు, మేము అది అంతకుముందు తారు రోడ్డు లేదు, కొత్తగా వేసాం. ప్లస్ మండెపూడి నెమలికల్లు గతంలో లేదు రోడ్డు, కొత్త రోడ్డు వేసాం మేము మా ప్రభుత్వంలో. మళ్ళీ కర్లపూడి టు అనంతవరం గతంలో రోడ్డు లేదు, ఇప్పుడు కొత్తగా వేసాం. అది 15 రోజుల్లో. మీరు గతంలో చేసిన గుంటలన్నీ పొడవటానికే మేము ఇంత కష్టపడి మా ఎమ్మెల్యే గారు బాసిం ప్రవీణ్ గారు ఇమీడియట్లుగా క్రోసూరు అమరావతి బెల్లంకొండ రోడ్డుకి ఇమీడియట్లుగా శాంక్షన్ చేయించి మీ వాగ్దానాలు నెరవేర్చకుండా మీరు పోయినందుకు మా టైంలో మేము అతి త్వరగా పూర్తి చేస్తున్నాము. శంకర్రావు గారు, మీ టైంలో ఎప్పుడు శాంక్షన్ అయింది ఈ బెల్లంకొండ క్రోసు అమరావతి రోడ్డు? ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎలక్షన్కి ముందు ఏం చెప్పారు? ఎలక్షన్ అడావుడిగా మొదలుపెట్టి అట్టట్ట గుంటలు పుడిచి ఎలక్షన్కి వెళ్ళారు, అదేమో ఏమీ కాలేదు. దానికి ఇప్పుడు మా బాసిం ప్రవీణ్ గారు ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి, మీరు ఎన్నిసార్లు కలిశారు? మా ముఖ్యమంత్రి గారిని మా బాసిం ప్రవీణ్ గారు ఎన్నిసార్లు కలిశారు అభివృద్ధి పనుల గురించి మాట్లాడటానికి? శంకర్రావు గారు, మీరు జగన్ మీటింగ్లో క్రోసూరులో ఏం చెప్పారు? అమరావతి టు వైకుంఠపురం దాకా బ్రిడ్జితో సహా రోడ్డు అయిపోయిందని చెప్పి మాయమాటలు చెప్పి పూర్తి చేయలేకపోయారు. మీ టైంలో 5 సంవత్సరాల్లో. మేము వచ్చినాక ఇప్పుడు ఇమీడియట్గా శాంక్షన్ చేయించి బ్రిడ్జి పని అయిపోవచ్చింది. కొద్ది రోజుల్లో రోడ్డు కూడా అయిపోతుంది. శంకర్రావు గారు, ప్రజలు అమాయకులు అనుకోవద్దు. వినేవాళ్ళు వెర్రోళ్ళు అయితే మీరు పోలవరం కూడా మేమే కట్టామని చెప్తారు, రేపు అన్నీ మేమే చేసామని చెప్తారు. అమరావతి నిర్మాణం కూడా మేమే చేసామని చెప్తారు మీరు. అది